మాకైతే వింటర్ స్టార్మ్ వచ్చిందనమాట. ఇదైతే స్టార్మ్ పడిన థర్డ్ డే ఫుల్ ఐస్ అయిపోయింది. స్నో గూడా గాదు. స్నో అయితే కాస్త అట్‌లీస్ట్ నడవడానికొచ్చేది. ఇది స్నో గూడా గాదు. మొత్తం ఐస్ అనమాట. సో, కాలు పెడితే స్లిప్ అయిపోతున్నారు. అయినా గూడా కొంతమంది నడుస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా అట్లా అడుగులేసుకుంటూ ఎళ్తే పర్వాలేదు గానీ, అయినా గూడా స్లిప్ అయితారు. పిల్లలకైతే కొంచెం డేంజరే అనమాట. సో, స్కూల్స్ అన్నీ హాలిడేస్ ఇచ్చేశారు. బయట షాప్స్ గూడా అన్నీ క్లోజ్. ఈ వీక్ అయితే హాలిడేస్. మరి నెక్స్ట్ వీక్ ఏంటో తెలీదు. అసలు ఈ ఐస్ కరిగితే గానీ బయటికెళ్ళే పరిస్థితి లేదనమాట. సో, ఇంకా అట్లా ఇంట్లో లాక్ అయిపోయి ఉన్నామనమాట. చూడండి మొత్తం ఫుల్ ఐస్. చూడ్డానికైతే బావుంది గానీ, చూడ్డానికి మాత్రమే బావుంది. విసుగొస్తుంది అది ఎప్పుడు కరిగిపోతదా అని. అండ్ ఇది ఎప్పుడు కరుగుతదో తెలీదు గానీ, కరగకముందే మళ్ళీ నెక్స్ట్ వీక్ స్నో అయితే ఉంది. అండ్ ఈవినింగ్ అయితే ఇలా చాట్ చేసుకున్నాను. బయట చల్లగా ఉంది కదా! వేడి వేడిగా ఉంటదని. యాక్చువల్లీ ఇది చోలే చెన్నాతో చేస్తారు కానీ, నా దగ్గర చోలే చెన్నా లేదు. సో, నేనైతే కాళ్ళ చెన్నాతో చేశాను. అయినా కూడా టేస్ట్ బా వచ్చింది. చోలే చెన్నాతో చేసుంటే ఇంకా బా వచ్చేదనమాట. సో, వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్‌ని కొత్తగా చూస్తూ నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.